పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 16 నుంచి 18 వరకు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుదాం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా, అయ్యా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా, నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా ఒకసారి హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు. అందరికీ కూడా మీ పక్కన వారికి ఒకసారి వందనాలు చెప్పుకోండి, వెనుకలున్న వారికి కూడా ఒకసారి వందనాలు చెప్పుకోండి. మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను మనం గమనించగలిగితే ఇక్కడ మనం ఒక మాట చూస్తూ ఉన్నాం. 17వ వచనం చూడండి. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు నీతో నాతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడుతాడని సెలవిస్తూ ఉన్నాడు. ఏం చేస్తాడంట? నిన్ను కాపాడుతాడంట. చీకటిలో నుండి వెలుగులోకి నిన్ను నడిపించే దేవుడు. ఆయన నిన్ను వెలుగులో ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు కూడా మనందరం కూడా మరి పాపపు జీవితంలో జీవించిన వారమే. తల్లి గర్భములో మరి పిండముగా రూపించబడక మునిపే మరి మనం ఎట్లా ఏర్పరచబడ్డాం? మనము పాపముతోనే మనము ఏర్పరచబడ్డాం. ఏ ఒక్కరము కూడా నీతిమంతులముగా లేము. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని వెలుగులో ఉంచి ఉన్నాను, చీకటి నుండి వెలుగులోనికి. ఒకప్పుడు మనందరం కూడా అంధకారంలో జీవించిన వారమే, పాపంలో జీవించిన వారమే. కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనందరం కూడా వెలుగు సంబంధుల వలె మనం మార్చబడ్డాం. హల్లెలూయా. ఈ రోజున నీవు దేవుడు నిన్ను వెలుగు వలె ఉంచాలంటే, చీకటి నుండి నిన్ను వెలుగులోకి మార్చాలంటే నువ్వు ఖచ్చితంగా కొన్ని పాటించాల్సినవి ఉంటాయి. అదేంటంటే, మొట్టమొదటిది నీవు దేవుని వైపు తిరగాలి. మొట్టమొదటి ఏంటన్నా? దేవుని వైపు తిరగాలి. తర్వాత దేవుని సంఘములో నువ్వు ఉండాలి, సన్నిధిలో ఉండాలి. ఒక దీప స్తంభం వలె నువ్వు ఉండాలి సంఘములో. హల్లెలూయా. గమనించండి, నాకు మరి చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఒక మాట చెప్తారు. నాకు ఎక్కువ ఏం చెప్తారంటే, అన్నయ్య మా ఆయన కోసం ప్రార్థన చేయి, మా ఆయన పక్క ఎప్పుడు తాగుతూ ఉంటాడు, తాగుపోతాడు, మా ఆయన మారాలా ప్రార్థన చేయి అని చెప్తారు. నేను చెప్తానమ్మా, ప్రార్థన చేస్తానులేమ్మా, మారతానులేమ్మా అని చెప్తా. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు, అన్నా ఇంకా నా భర్త మారలేదమ్మా అన్నా అని అంటారు. అంటే నేను చెప్తాను, అమ్మ నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను, లేను దిగులు పడితే నీ భర్త ఖచ్చితంగా మారుతాడు. అయితే మళ్ళీ కొద్ది రోజులతో మళ్ళీ ఫోన్ చేస్తే, అన్నా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నా భర్త మారడం లేదు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేను ఆమెను అడిగిన, ముందు నువ్వు మారినావా? చూడండి, ఒక మాట చూపిస్తానండి మీకు. ఈరోజున చాలా మంది కుటుంబాలు కట్టుకునేది చేత కావడం లేదండి. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి తీతుకు 2వ అధ్యాయము. దేవుడు ఈరోజు మీ కుటుంబాన్ని కాపాడాలంటే, మీకు సహాయం చేయాలంటే చాలా విషయాలు నేర్చుకోవాలి మనం. చూడండి ఒకసారి తీతుకు 2వ అధ్యాయము 3 నుంచి 5 చూడండి ఒకసారి. మీ స్క్రీన్ మీద కూడా ఉంది. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండకత్తెలను మిగుల మద్యపానస్తులైన ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై
ఉండవలెననియు దేవుని వాక్యము దూషించబడకుండానట్లు. ఇక్కడ నుంచి చదవండి. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండుడి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గల వారును పవిత్రులను ఇంట నుండి పని చేసుకున్న వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. హల్లెలూయా. ఏం చెప్తారంటే, నాకు చాలా మంది అన్న మేము ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాము, నా భర్త మారాలని అన్న, వారం వారం చర్చికి నమ్మకంగా పోతానన్నా, నా భర్త మారాలని ప్రార్థన చేస్తూనే ఉన్నానన్న, సంపూర్ణ రాత్రి ప్రార్థనకు పోతున్నా, సాయంకాలం ప్రార్థనకు పోతున్నా, కానుకలు బాగా ఇస్తున్నా, దశం భాగాలు ఇస్తున్నా, అయినా నా భర్త మాత్రము మారడం లేదని అని చెప్తారు నాకు చాలా మంది. ఈరోజు నా వాక్యం తేటగా చెప్తా ఉంది, యవ్వన స్త్రీలంట ఎవరికి లోబడాలంట? తమ భర్తలకు లోబడాలి. ఇక్కడ చాలా మంది ఇప్పుడు స్త్రీలు పెళ్ళైన వారు ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరికి లోబడాలంట? మీ భర్తలకు మీరు లోబడాలి. మీ భర్తలకు మీరు లోబడాలి. మీ శిష్యులు అంటే మీ పిల్లలను వారిని చదివించే విషయంలో కానీ, వారిని ప్రేమించే విషయంలో కానీ, వారిని ఆలన పాలన చూసుకునే విషయంలో కానీ, అది భార్యలుగా అది మీ బాధ్యత. ఈరోజున దేవుడు మీ కుటుంబాన్ని అన్ని పరిస్థితుల నుంచి కాపాడాలంటే గమనించండి, నీ ప్రవర్తన చక్కగా ఉండాలా, నీ తీరు చక్కగా ఉండాలా. ఎందుకంటే నీ ద్వారా మీరు అక్కడ చదివితే 3వ వచనం చివరిలో ఒక మాట ఉంటుంది చూడండి, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. ఈరోజు చాలా మంది భర్తలు భార్యను ఏం తిడతారు తెలుసా? ఎవడే వాడు పాస్టర్ గాడు అప్పసం నేను ప్రార్థనకి పిలిచేది అంటున్నారండి. అప్పసం వాక్యం ఎగ్గట్టుకుంటా పోతావు, ఇంట్లో పనులు ఎవడు చేస్తాడే, బట్టలు ఎవడు ఉతుకుతాడు, వంట ఎవడు చేస్తాడు, అది ఇది అని మాట్లాడేటువంటి భర్తలు ఉన్నారు ఈ కాలంలో. మనం గమనించాలి. ఈ రోజున ప్రియ దేవుని వారులారా, ఈరోజు నీ కుటుంబం కట్టబడాలంటే, నీ కుటుంబం స్థిరపరచబడాలంటే, నీ కుటుంబం కాపాడబడాలంటే నీ ప్రవర్తన అంతటి యందును జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగిన ఉండాలి. అప్పుడు దేవుని వాక్యము దూషించబడుతుందా? దూషించబడదు. ఈరోజు నా కుటుంబాలలో నిజంగా ఇదే జరుగుతూ ఉన్నాయి. చాలా కుటుంబాలలో ఇంట్లో వాళ్ళు మారితే ఆటోమేటిక్గా మారని వాళ్ళు ఏమవుతారండి? మారుతారు. ఒకరోజు ఇలాగనంట, పెద్ద భక్తురాలంట ఒక ఆమె, బాగా వినండి, ఒక పెద్ద భక్తురాలంట, తెల్ల చీర తెల్ల ముసుగేసుకొని అప్పసం చర్చికి పరిగెత్తపోయి బైబిల్ పట్టుకొని పాటలు పాడేదంట, అన్నీ చేస్తూ ఉంటుందంట మందిరంలో. ఇంటికి పోతానే భర్తను రోజు ఆడుకుంటుందంట, నోటితో పచ్చి బూతులు తిడతా ఉంటుంది, ఎట పడితే మాడుతూ ఉంటుందంట. బాగా వినండి. ఒక రోజున సాయంత్రం ప్రార్థన ఉండి ఇంటికి వచ్చదని చెప్పి భార్య భర్తకు రోజు ఒక పని ఉంటుందంట. ఇంటికి వచ్చేకల్లా భార్యకు వేడివేడిగా కాఫీ ఇవ్వాలంట. ఏమి ఇవ్వాలంట? కాఫీ ఇవ్వాలంట. ఎవరికి? భార్యకి ఇవ్వాలంట. బాగా వినాలి మీరు. భార్యకి ఏమి ఇవ్వాలంట? కాఫీ ఇవ్వాలంట. ఇంకా టైం ఉందిలే, నా భార్య వచ్చేసి టైం అయితేనే రోజు పనుకొని సీరియల్లో సినిమా మొత్తం చూసుకుంటా ఉన్నాడంట. తక్కువ సమయము అయిందంట, లేచాడంట. అమ్మ నా భార్య వచ్చే టైం ఉందని పరిగెత్త టీ పెడతా కాఫీ పెడతాడంట, ఫ్లాస్కోలో పోసి పెట్టినాడంట. ఇంకా భార్య రాలేదంట. సరే నీ మళ్ళీ ఫ్లాస్కోలో చల్లకపోతే మళ్ళీ తీసి మళ్ళీ వేడి చేసి పెట్టినాడంట. మళ్ళీ ఫ్లాస్కోలో పోసినాడంట. అప్పుడు భార్య వచ్చిందంట. భార్య వచ్చి ఇదిగో కాఫీ తాగు అని కాఫీ పోసి ఇచ్చినాడంట. తాగిందంట. తాగినాక మళ్ళా పొద్దున లేవగానే మళ్ళీ రెడీ అయ్యి టక అన్ని బోకులు అన్ని బట్టలు అన్ని అన్నిటి మళ్ళీ రెడీ అయిపోయి అడిగిపోయిందంట. అమ్మ ప్రార్థనకు పోయిందంట. మళ్ళా అన్ని భర్త ఇంట్లో బట్టలు ఉతికాడంట, బోకులు అన్ని చేస్తాడంట భర్తనే. అప్పుడు భార్యతో పాస్టర్ గారు మాడుతున్నట్ట వాక్యంలో శ్రేష్టంగా, నువ్వు నీ భర్తకు లోబడినావా? నీ భర్త ఈ వాక్యం చదివిన వాక్యంతో మాడుతున్నట్ట సేవకుడు, నీ భర్తను గౌరవిస్తున్నావా? నీ పిల్లలను వారి బాధ్యతను చూసుకుంటున్నావా? నీ వల్ల దేవునికి అవమానం వస్తుంది. నీ బాధ్యతను నిర్వహిస్తున్నావా? అప్పసం మందిరం ప్రార్థనే కాదు, నీ కుటుంబం కట్టుకోవాలా, నీ కుటుంబంలో కావాల్సిన యోగక్షేమాలను చూసుకోవాలా, వారి బరువు బాధ్యతను పంచుకోవాలా. యవ్వన స్త్రీలారా అని నేను ఎట్టయితే బోధిస్తున్నానో అట్లా బోధకులు బోధిస్తూ ఉంటే ఆమె ఏడ్చిందంట, పశ్చాత్తాపడుతుందంట. అయ్యా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినాడు, ఇన్ని రోజులు తెలియక నా భర్తను భయపెట్టినా, నా భర్తను ఇంటికి పోతానే నోటితో బూతులు మాట్లాడుతూ ఉంటా, ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తూ ఉంటా అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడిందంట. ఇంటికి పోగానే భర్తకి ఏం పనింది? రోజు ఇంటికి పోతానే భార్య ఇంటికి వచ్చేలోపు ఏం చేసి పెట్టాలా? కాఫీ చేసి పెట్టాలా.
ఓయమ్మ వచ్చందిరా నాయన అని చెప్పి పరిగెత్త పోయి కాఫీ పెట్టి దూరం చూసి కాఫీ పెడుతున్నాడంట. తొందరగా ఫ్లాస్క్లో పోసాడంట. కప్పు ఇచ్చేటప్పుడు కప్పు జారి ధనాన్ని కింద పడిందంట. అప్పుడు ఇంకా భర్త వణుకిపోతున్నాడంట. ఇంకా సంపుతుంది నన్ను ఈ పొద్దు, ఇంకా పచ్చి బూతులు తిడుతుంది, నోటి నిండుతా కొట్టినైనా కొడుతుంది నన్ను అని భర్త భయపడి వణికిపోతాడంట. ఏమో కోప్పలాగా కొన్ని ఎత్తుతలే అని అన్ని వంగెత్తుతుంటే భార్య టకాన ఏమండి నేను చచ్చినా అనుకున్నారా బతికినారా అన్నారా అనిందంట. అప్పుడు భర్త ఇటు చూశాడంట. ఏంద్ర అబ్బా కొత్త డైలాగులు వచ్చినాయి నా భార్య నోట్లో నుంచి, ఏమైంది రేపు పొద్దు నా భార్యకి ఏందో కరిచినట్టుంది అనుకొని ఇటు చూసాడంట. చూసంటే కాదండి, ఇక నుంచి మీకు జ్యూస్ కావాలని నన్ను అడగండి, టీ కావాలని నన్ను అడగండి, మీకు ఏం కావాలని అడగండి, మిమ్మల్ని బాగా చూసుకుంటే ఇంతకాలం నేను మిమ్మల్ని ఎంతో భయపెట్టిన ఎట పడతాట మాట్లాడిన మాటకు ముందు అండి అంటుందంట, తర్వాత అండి అంటుందంట. అండి అంటే ఎవరే తండ్రి అని ఇటు చూస్తాడంట భర్త సార్కి. ఎందుకు రోజు ఇంట్లో ఏం పిలుస్తారు మన వాళ్ళు ఆడవాళ్ళు, వరే చాయ్ ట్రారా అని పిలుస్తారు మన వాళ్ళు చాలా మంది కదా, లేదంటే పేర్లు పెట్టి పిలిచేటోళ్ళు ఉంటారు. తక్కువని భర్తకు పిచ్చెక్కుతుందంట. ఏంది బా నా భార్యనే పిలిచేది, పోనీ ఎవరైనా పక్కింటి వాళ్ళు పిలుస్తున్నారా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడంట. అమ్మ ఏదో దీనికి ఏదో ఈరోజు అయింది మొత్తానికి అని నిమ్మలంగా చెప్పి కూర్చున్నాడంట. భార్య 5 రకాల వంటలు లేచిందంట. ఎన్ని రకాల వంటలు లేచిందంట? 5 రకాల వంటలు లేచిందంట. ఏమండి రండి అంటే వీడు భయపడుతున్నాడంట. ఈ విషయం కలిపిందిరా స్వామి, మొత్తానికి నన్ను సంపాలని ప్లాన్ చేసిందిరా, అప్పటి నుంచి ఏందో చేసిందిరా, ఇది మంచిగా నటించింది నా కాడ, నేను ఎట్టి పరిస్థితిలో పువ్వు తినద్దు అనుకున్నాడంట. ఎట్టి పరిస్థితిలో నేనేం తినను అనుకున్నాడంట. తినండి అంటున్నాను భార్య. ఏంది భయపొద్ది ఎక్కలేని ప్రేమ కురిపించింది, నన్ను మొత్తానికి సంపనీకి ప్లాన్ చేసింది, ఇది నాకు కడుపు బాగలేదే, నాకు ఏం వద్దే అంటుందంట. ఉండు నేను తినిపించా అని కలిపి పొస చెక్కుతుందంట నోట్లో. ఏం చేస్తుందంట? నోట్లో చెక్కుతుందంట కలిపి. ఇదో రసం పువ్వు తిను, పెరుగు పువ్వు తిను, పప్పు పువ్వు తిను అని. భర్తకు వణుకు పుడుతుందంట. ఇంకా అయిపోయి పొద్దు ఖచ్చితంగా రాత్రి నేను చచ్చిపోయేట్టున్నాను, ఇది ఇంత ప్రేమ చూపించింది. పొద్దున్న లేచేసరికి బాగున్నాడంట. ఏంది ఇబ్బా నాకేం కాలేదే, అయితే నిజంగా దీంట్లో ఈమెలో మార్పు వచ్చింది అని భార్య కాడ వినాడంట. ఏమే ఒక కప్పు పగులితేనే నాకు సినిమా చూపించావు కదా, అట్లాంటిది నా కోసం 5 రకాల వంటలు చేసినావు, నన్ను అండి గిండి అని పిలుస్తున్నావు, ఎట పడతాట అన్ని వంటలు చేసి ప్రేమగా చూసుకుంటున్నావు, నా కాళ్ళు వచ్చినావు రాత్రి పనుకుంటే, ఇంత ప్రేమ సడన్గా నీకు జ్ఞానం నుంచి వచ్చింది. అప్పుడు భార్య ఏంటంట, పాస్టర్ ఈరోజు వాక్యము శ్రేష్టంగా నాతో మాట్లాడినట్టుంది, నీ భర్తకు లోబడుతున్నావా అన్నట్టు మాట్లాడినట్టుంది వాక్యము, కాబట్టి నేను ఈరోజు నుంచి నిశ్చయించుకున్నా, నా పిల్లల భవిష్యత్తు మరి నీ బాధ్యతలన్నీ నేను తీసుకుంటా అని చెప్పిందంట. అప్పుడు భర్త అన్నాడంట, అబ్బా గయ్యాల లాంటి భార్య మారినప్పుడు, దరిద్రాలను ఇన్ని రోజులు తిట్టుకుంటా నీకోసం పని చేసినానే, భయపడుకుంటా నీకోసం పని చేస్తవచ్చు నేను ఇంట్లో, ఇప్పటి నుంచి ఇంత గయ్యాలి భార్యను మార్చిన దేవుడు నిజంగా ఆయనకి ఏమి ఇచ్చినారు నన్ను తీర్చుకోలేను. హాయి ఇప్పటి నుంచి నేను కూడా చర్చికి వచ్చా, పిల్లలను కూడా చర్చికి పోదాం, కుటుంబం అంతా చర్చికి పోదాం అన్నారంట. హల్లెలూయా. ఇక్కడ మీకు ఏం అర్థమైంది? ఈ ఒక్కతే చర్చికి పోయేది, ఇంట్లో అందరికి ఏం చేసి పెట్టేది, ఇంట్లో పనులన్నీ మొగుని మీద వేసిపోయేది, భర్త మీద. అతను చేసుకోలేక ఇంట్లో భయం పెట్టి, కొంతమంది ఆడవాళ్ళు భయం పెడతారు కదా భర్తలకి, మా పుట్టింటికి పోతా, రైలు కింద పడి తెచ్చా, కిరోసిన్ తాగి తెచ్చా, గ్యాస్ తీసుకొని కాల్చుకొని తెచ్చా కదా, ఇట్లాంటి బెదిరింపులు ఎన్నో మనం వింటూ ఉంటారు చాలా మంది కుటుంబాలలో. ఈరోజు నేను దేవుడు మాట్లాడుతున్నాడు సూటిగా. పవిత్రులైనటువంటి స్త్రీలు, యవ్వన స్త్రీలంట, వారి భర్తలకు ఏం చేయాలంట? లోబడి ఉండాలంట, తగ్గించుకొని ఉండాలంట. నేడే నీ జీవితాన్ని దిద్దుకోండి. ఒకవేళ ఇంకా ఎవరైనా చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా మా భర్తలు మారాలయ్యా ప్రార్థన చేయ. నేను చెప్తా, ముందు నువ్వు మారు. నేను రాత్రి నాకు ఒక ఆయన ఫోన్ చేసి ఆయన అంటున్నాడు, అయ్యా నేను తాగేది ఒక్కటేనయ్యా అన్నాడు. ఎందుకు తాగుతున్నావు? అదొక్కటి కూడా బూతులు మాట్లాడమంటున్నావు, ఏం మాట్లాడిన ఊరికి తాగేది ఏమొస్తుంది అంటే, నా 2 కొడుకులు చచ్చిపోయినారయ్యా, 2 కొడుకులు చచ్చిపోయినారయ్యా, అందుకని తాగుతున్నాయ్యా అని. నేను చెప్పిన సరేలే, నీ భార్య ఉంది కదా, నీ కూతురు ఉంది కదా అంటే, వాళ్ళు కూడా చచ్చిపోతే అప్పుడు మానుకుంటా అంటున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళు చచ్చిపోతే అంటే రోజు ఇంట్లో ఇప్పుడు నేను తాగేది పిల్లల కోసం కాదు, తాగేది ఈ భార్య పెట్టే టార్చర్ వల్ల ఆయన ఏం చేస్తున్నాడు? మందు తాగుతున్నాడు. ఆమంటది, అన్నయ్య రేపొద్దున వాక్యంలో చెప్పన్నయ్య మా భర్త గురించి అంటున్నావా. చూడు ఎట్టుందో పరిస్థితి. అంటే మార్పు ఈమెలో లేదు, కానీ ఎవరిలో కోరుకుంటున్నారు? భర్తల్లో, పిల్లల్లో కోరుకుంటున్నారు. చాలా మంది నాకు చెప్తారు, అయ్యా మా భర్త కోసం ప్రార్థన చేయి, నా పిల్లల కోసం ప్రార్థన చేయి. నేను చెప్తున్నాను, నీ ప్రవర్తన అంతటి నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే, దేవుని యందు భయము భక్తి కలిగి
నీకు ఇచ్చిన బాధ్యత, నీ బాధ్యతను నెరవేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చీకటిలో ఉన్న జీవితాన్ని, కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? వెలుగులోనికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చీకట్లు నడవకుండా ఉండాలంటే నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భర్త చీకట్లు నిలబడకూడదంటే నువ్వు ఏ రీతిగా అయితే వెలిగించబడ్డావో ఆ వెలుగును నీ కుటుంబం మీద నువ్వేం చేయాలా? ప్రకాశించాలా. హల్లెలూయా. ఈరోజు నేను రక్షణ పొందాను, మారు మనసు పొందాను. ఈరోజు నా కుటుంబం కూడా అలాగే ఉండాలని కోరుకుంటా. ఈరోజు మీరు కూడా బాప్తిసం తీసుకుంటున్నారు. నీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా నీ వెలుగు వారి మీద పడాలా, నీ భక్తి వారికి తెలియాలా, నీ విశ్వాసం వారికి తెలియాలా. అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, అప్పుడు దేవుని కుటుంబాన్ని దీవిస్తాడు, అప్పుడు దేవుని కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదములు మెండుగా కుమరిస్తాడు. చూడండి, ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి ఒకసారి, 12వ వచనం చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లు నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో అంట, ఏ కుటుంబం అయితే క్రీస్తుని వెంబడిస్తుందో వారిని దేవుడు ఏం చేస్తాడంట? చీకట్లో నడిపించకుండా వారిని వెలుగులోకి నడిపిస్తాడంట. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది వెలుగులో నడవాలని? చేతి పైకెత్తారా? మేము వెలిగించబడాలి, మా కుటుంబం వెలిగించబడాలి, మా జీవితాలు వెలిగించబడాలి, మా స్థితి వెలిగించబడాలన్నవారు హల్లెలూయా. దేవుడు మీ ఆశ నెరవేర్చును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు మనందరం కూడా వెలిగించబడిన వారం, సత్యమైన వాక్యములో మనం ఉన్నవారం, జీవపు వెలుగు మన మీద ఉంది, ఆయన సన్నిధి మన మీద ఉంది, ఆయన ప్రకాశవంతమైన తేజస్సు మన మీద ఉంది. కాబట్టి ఈరోజు మన కుటుంబాలు చీకటి నుండి వేరై రావాలంటే మన వెలుగు వారి మీద ప్రకాశింపబడాలి, నీ విశ్వాసం వారికి తెలియాలి. హల్లెలూయా. కాబట్టి చీకట్లు నడవకుండా ప్రభుని వెంబడించండి. ప్రభుని వెంబడించడం చాలా ఈజీనా కష్టమా? ప్రభుని వెంబడించాలంటే ఈజీనా కష్టమా? చాలా అంటే చాలా కష్టం. ప్రభుని వెంబడించాలంటే చాలా కష్టం. ఆయన చూపించే దారిలో నడవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆయన దారి ఎలాగుంటుందంటే యథార్థంగా ఉంటుంది, నీతి మార్గం. హల్లెలూయా. సత్యమైన మార్గం. ఆయన మార్గములో పాపం ఉండదు, ఆయన మార్గములో లోక సంబంధమైన ఏదాంటికి కూడా అవకాశం ఉండదు. ఈరోజు నా ప్రియ దేవుని వారలారా, ప్రభు మీతో మాట్లాడుతున్న సూటిగా, ఆయన నిన్ను ఈ లోకములో వెలుగు వలె ఉంచినాడు. నువ్వు ఇతరులను ఏం చేయాలి? ఇప్పటి నుంచి వెలిగించాలి. ఏం చేయాలి? ఇతరులను వెలిగించాలా? వెలిగిస్తున్నావా? ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించుకోగలుగుతున్నావా? ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ లైవ్లో చూసేవారిని కానీ, ఇక్కడ కూర్చున్న వారు కానీ, యాడన్నా ఇంకా మాకే వాక్యం గురించి ఏం తెలియడం లేదన్నా, మేము యాడ వెలిగించామన్నా కాదు. ధ్యానించండి, వాక్యమును పఠించండి. ఇంటి దగ్గర నానొకటి పెట్టుకొని చూసే బదులు టీవీలలో మంచి మంచి వాక్యాలు వస్తూ ఉన్నాయి. ఏది సత్యమైన బోధో తెలుసుకొని ఆ వాక్యాన్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్లో మస్తులుగా వాక్యాలు ఉన్నాయి. బైబిల్లో సంబంధించిన కథల్లాగా ఎన్నో ఏర్పాటు చేసి పెట్టినారు చాలామంది. అవన్నీ చూడండి. టైంపాస్ చేసే పనులు, టైంపాస్ చేసే ముసలం ముచ్చట్లు, ఈ వృద్ధులు మాట్లాడుకుంటుంటారు. ముసలోళ్ళు ఎప్పుడో దీని పిల్లప్పుడు వారాలన్నీ మాట్లాడుకుంటూ వస్తుంటారు అన్నమాట. ఎప్పుడు అదే వారం ఉంటుంది. ఇంకా అప్పుడు అట్టున్నాము, ఇప్పుడు ఇట్టున్నాము. అవన్నీ మనకేం చేయవు. మనం ఎప్పుడు కూడా దేవుని సంబంధించిన మాటలను మన నోటిలో ఉండాలా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట శక్తివంతమైనది. ఆయన మాట చాలా, చెప్పండి, శక్తివంతమైనది. ఈరోజు మరి నీ మాట ఎట్లుండాలా? అట్లా నీ మాట ఎట్లుండాలా? శక్తిహీనంగా ఉండకూడదు. ఎట్లుండాలా? శక్తి కలిగి ఉండాలా. హల్లెలూయా. నువ్వు మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకో, ఏదైనా నువ్వు కావాలంటే, ప్రభువా ఇదిగో నేను పలుకుతున్నాను, వేస్తున్నాము, నాకు ఇది జరిగిపోవును కాక, అంతే. నీ మాటలో బలం ఉంది. ఆమేన్. హల్లెలూయా. నీ మాటలో శక్తి ఉంది. ఈరోజు నువ్వు అడిగే ప్రతిదీ కూడా నా దేవుడు తీరుస్తాడు. వెలుగు సంబంధులుగా ఉండాలని ఆశపడుతున్నావు, నీ కుటుంబము రక్షించబడాలని ఆశపడుతున్నావు, నీ పిల్లలు రక్షించబడాలని ఆశపడుతున్నావు, నా దేవుని కృప నిత్యము మీకు తోడుగా ఉండును గాక. పరలోకము నుండి, పరిశుద్ధ స్థలము నుండి నా దేవుడు మీకు సహాయము చేయునుగాక. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. ఒక మాట చూపిస్తాం మీకు. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక,
సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆమేన్, హల్లెలూయా. సియోనులో నుండి నా దేవుడు నిన్ను ఆదుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజున నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితి ఏదైనా, అప్పుల్లో ఉన్నావేమో, కుటుంబ సమస్యలో ఉన్నావేమో, నీ భర్త త్రాగుతున్నాడేమో, నీ కుటుంబము స్థితిగతులు బాగలేమేమో, ప్రభు అంటున్నాడు నేను నిన్ను ఆదుకుంటాను, సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాను. ఈరోజు ఈ లోకంలో మనుషుని ఆదుకోకపోయినా, మనుషులు నీకు సహాయం చేసినా చేయకపోయినా, నా దేవుని సహాయం నీకు నిత్యము తోడుగా ఉండును గాక. హల్లెలూయా. నిజంగా ఇక్కడ కూడిన మీరందరూ దేవుని సహాయం పొందుకోండి. ఇంకా ఏదో దేవుడు సహాయం చేసి చాలు అనుకోవద్దు. ఇంకా ప్రభు మాకు సహాయం చేయి, ఇంకా మమ్మల్ని ఆదుకో, ఇంకా మమ్మల్ని దీవించు, ఇంకా మమ్మల్ని ఆశీర్వదించు, ఇంకా మాకు మంచి ఆరోగ్యమే, ఇంకా మాకు మంచి స్థితిని, ఇంకా మాకు మంచి స్థాయిని, ఇంకా మేము ఆత్మీయంగా ఎదగాలి ప్రభా, మాకు సహాయం చేయి. నిత్యము ప్రభువుని అడగండి. ఈరోజున ఎందరైతే ఇంకా లోక జీవితం జీవిస్తున్నారు, ప్రభా నాకు సహాయం చేయి, నేను నా జీవితాన్ని మార్చుకుంటా, నాలో ఉన్న పాత రోత అలవాటు నేను మార్చుకుంటా, నీ బిడ్డ వల్ల నేను మారుతాను ప్రభా, నాకు సహాయం చేయి. ఈరోజున ఒక మాట చెప్తా చూడండి, మీరందరూ కాదు యేసు ప్రభువుని ఏర్పరచుకునింది, ఆయనే మిమ్మల్ని ఏం చేశాడంట, ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొని ఆయన మిమ్మల్ని నియమించినాడు. గాడ్ చూసెన్ యూ. దేవుడు ఈరోజు నేను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన ఏర్పరచుకునే బిడ్డగా నువ్వు ఉన్నావు ఈ లోకంలో. ఆలోచన చేయి. ఎవరు చూస్తారులే, తప్పదు కదా అనుకోవద్దు. ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కావద్దమ్మా. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావాకండి. దేవుని విషయంలో మాత్రం ఏమవుతుందిలే, అందరు చేస్తారు, తప్పదు, ఎప్పటి నుంచి వస్తుంది కదా, తప్పదు, చేయకపోతే ఎవరేమో అనుకుంటారేమో, అట్లాంటి వద్దు. కాంప్రమైజే కావద్దు ఎప్పుడు కూడా భక్తి విషయంలో, విశ్వాసం విషయంలో. అప్పుడు దేవుని అంటాడు సియోనులో నుండి బలా నమ్మకమైన మంచి దాసుడు. బా ఎంత మంచి విశ్వాసం బిడ్డ అనేది. యోబును మీరు గమనిస్తే, యోబు గురించి వద్దులేండి, దానియేలు గురించి చెప్తావు చూడండి. దానియేలు మరి రాజు ఏమంటాడు, దానియేలును తీసుకెళ్ళి సింహాల బోనులో వేయమంటాడు. మీరు బాగా గమనించాలి, సింహాల బోనులో వేయమంటాడు. అయితే దానియేలు ప్రార్థించగా మరి దేవుడు ఆ సింహాల నోర్లను ఏం చేస్తాడు, దేవుడు మూస్తాడు. మూసినప్పుడు ఉదయాన్ని రాజు వస్తాడు, చూస్తే సింహాలు ఏమి కూడా ఇబ్బంది పెట్టిండవు దానియేలును. అయితే రాజు అంటాడు, దానిని బయటికి తీసుకురండి. ఎవరైతే బాగా వినండి, ఎవరైతే దానియేలు మీద నిందలు మోపినారో, బాగా వినాలా, ఎవరైతే దానియేలు మీద నిందలు మోపినారో, ఎవరైతే దానియేలు మీద కక్ష కట్టినారో, ఎవరైతే దానియేలు మీద రాజకీయం చేసినారో వారందరినీ తీసుకొని రండి అన్నాడు. బాగా వినాలా. అందరూ వచ్చేసరికి దగ్గర అంట 120 మంది అంట. ఎంతమంది? ఒక్కని మీద ఎంతమంది ఉన్నారంట? 120 మంది. ఒరే వీళ్ళందరినీ తీసుకెళ్లి సింహాల బోనులో వేయండి అన్నాడంట రాజు. సరే అందరు 120 మందిని తీసుకొని పోతా ఉంటే రాజు మళ్ళా టక్కున ఆగినంట. ఒరే రాగండి ఒక్క నిమిషం అన్నాడంట. అందరు ఆగినారంట. ఒరే వీళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి కదా అని అన్నాడు. అవును రాజుగారు, అప్పట్లో పాతకాలంలో మినిమం, అప్పట్లో ఇప్పుడంటే ఒక్కొక్కరికి ఒక భార్యలే, ఇంకొక భార్య ఉంటే సంపూర్ణ కేసు పెడతారు ఇప్పుడు కదా. కానీ అప్పట్లో అట్ట కాదు. అప్పట్లో 2 భార్యలు 5 మంది భార్యలు ఉన్నారు. సింపుల్గా ఒక 2 వేసుకోండి. 120 మందికి 2 భార్యలు అంటే ఎంతమంది అడిగి 240 మంది. 240 మంది ఒక 120 ఎంత? 360 అని ఇంకా భార్యలను భర్తలను తీసుకొని వేస్తుంటే మళ్ళా రాజు ఆపినాడంట. ఎవరెవరెవరు ఒక్క నిమిషం ఉండండిరా, భార్యని వేస్తున్నాము, భర్తని వేస్తున్నాం కదా, మరి పిల్లలు అనాథలు అయిపోతారు కదా, పిల్లలను కూడా చంపేయండి రా అన్నాడంట. అప్పట్లో ఇట్లా కాదన్న, 2 భార్యలు కాబట్టి ఒక్కొక్కరికి ఒక 5 మందిని వేసుకోండి. ఎంతమంది? ఒక్కొక్కరికి 5 మంది వేసుకోవడానికి మొత్తం ఎంత అయినారంటే 960 మంది అయినారు. ఎంతమంది? 900 అంటే ఒక 1000 మంది అనుకోండి. ఎంతమంది అయినారు ఇప్పుడు? 1000 మంది. ఒక సింహం అంట రోజుకి 30 కేజీలు మాంసం తింటదంట. ఎంత తింటంట? ఇప్పుడంటే లంచాలు అందుకు లేవు కాబట్టి పెద్దగా, అప్పట్లో అన్ని లంచాలే. నాకు తెలిసి ఒక్కొక్కడు బాగా లంచాలు తీసుకొని తిని బలిసిడ్రు అనమాట, బాగా కొవ్వు పట్టిండ్రు అనమాట, ఫుల్గా లావుగా తిని ఒక్కొక్కరు ఒక 100 కేజీలు వేసుకోండి, లేదంటే ఒక 50 కేజీలు వేసుకోండి. లేబా ఎంత? ఒక 50 కేజీలు వేసుకోండి. అప్పుడు ఎట్లా కాదంటే, ఇప్పుడు 1000 మందిని తినాలంటే లోపల ఎన్ని సింహాలు ఉండాలా? ఎన్ని సింహాలు ఉండాలి లోపల? దగ్గర ఒక 1000 పైన అనుకోండి, 1000 అనుకోండి. ఎన్ని సింహాలు ఉండాలా? 1000 సింహాలు ఉండాలి.
ముందు ఎవరు పన్నాడు దాంట్లో బోన్లో? దానియేలు పన్నాడు. 1000 సింహాలు అనుకుంటే దానియేలు పిచ్చ లేపుతాయి లేపవా? మరి దానియేలును దేవుడు ఎట్లా కాపాడినాడు చూడండి. 1000 మంది లోపల పడతానే ఆ సింహాలు ఎదుర్కొని మనాయంట. ఒక్కొక్కరిని. అంటే ఇప్పుడు మీరు గమనించే, ఇక్కడ ఎందుకు రాజు 1000 మందిని చంపించాడంటే, ఒక నీతిమంతుని మీద తప్పు మోపినా, ఒక నీతిమంతుని మీద పాపం మోపినా, ఒక నీతిమంతుని మీద కఠినమైన రాజకీయాలు కానీ, కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ ఎవరైనా పడినా సరే రాజు దాన్ని లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా. అయితే ముందు నమ్మినాడు, దానియేలు తప్పనుకుని దానియేలు పంపించినాడు. కానీ దేవుడు దానియేలు కాపాడేసరికి రాజుకు సినిమా భయం కనపడింది. ఇంకా 1000 మందిని దగ్గర 1000 పైగానే సింపుల్గా లెక్కేసుకోండి. సింహాలు పీల్చి పిప్పి చేసేసినాయి. దానియేలు మాత్రం సురక్షితంగా బయటకు వచ్చినాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు ఆలోచన చేయాలి. అప్పుడు దేవుడు ఆపదల్లో కూడా ఆదుకుంటాడు, ఆపదల్లో సహాయం చేసిన వాడు. ఈరోజు నీ చుట్టూ కూడా ఎన్ని వేల సింహాలు ఉన్నాయో, ఆ సింహాల నోర్లన్నీ మూయాలంటే నువ్వు ఎట్లున్నా తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలా. హల్లెలూయా. లేట సింహాల నోటికి నువ్వేమవుతావు? ఆహారం అయిపోతావు. ఇప్పుడు సింహాలు ఏమో లేవు, మన మధ్యలోని సింహాలు ఉన్నాయి అంటారు కదా. మేము సింహాలం కదా అంటారా? మన చుట్టే ఉండడం చాలా మంది సింహాలు. ఆ సింహాల నోట్ల నుంచి మనం తప్పించుకోవాలంటే మనం భక్తి చేయాలా. అప్పుడు మన శత్రువుల నాశనం అంట వాక్యంలో ఉంది. మన శత్రువుల పతనమును నాశనమును దేవుడు మన కళ్ళెదుటనే చూపిస్తాడంట. హల్లెలూయా. ఆలోచన చేసుకుని అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఏం చెప్తానంటే ఇతరుల జోలికి మనం పోకూడదు. రాజకీయాల్లో కానీ, లేదా వేరే వేరే విషయాలు కానీ, ముసలం ముచ్చట్లో కానీ, ఒకరి విషయంలో కానీ, ఒకరి విషయం ఆడిపోసు ఎన్ని వద్దు మనకు. మన జీవితం ఎట్లుంది, మన భక్తి ఎలాగుంది, దేవుని రాకడ వస్తామని ఎత్తిపడమా, పరలోకానికి పోమా, భక్తి సరిగా ఉందా లేదా, విశ్వాసం సరిగా, ఇవి చూసుకోండి చాలు. లోకములన పాపమంతా మోసుకొని పోవద్దు, లోకములన భారాలన్నీ కూడా మోసుకొని పోవద్దు. మోసుకొని పోతే ఏమైంది? ఇలా సింహాల నోటికి బలి అయిపోయినారు, ఆహారం అయిపోయినారు. ఈరోజున మరి గర్జించు సింహము వలె వాడు అటు ఇటు తిరుగుతున్నాడంట సైతాను. వానికి దొరికినారనుకో మీరు అయిపోయేవాడు, మిమ్మల్ని పీల్చి విప్పి చేస్తాడు. కానీ మీరు ఒకటి అడగాలి, నన్ను క్వశ్చన్ ఏం అడగాలంటే, మరి దానియేలు దేవుడు ఎందుకు పంపించాలా, ఎందుకు కాపాడాలా అని మీరు అడగచ్చు. నేను చెప్తా చూడండి. దానియేలుని దేవుడు ఎందుకు పంపించినాడు, ఎందుకు కాపాడినాడంటే, అక్కడ దేవుని యొక్క ప్రభావం చూపించడానికి, దేవుని యొక్క ప్రభావం, ఆయన శక్తి, ఆయన పవర్ చూపించడానికి ఆయన అనుమతించినాడు. రోజుసేపు మౌనంగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయేమో, ఎన్నో వ్యాధులు ఉన్నాయేమో, ఎన్నో అప్పులు ఉన్నాయేమో, అవి దేవుడు అనుమతించినవే, దేవుడు అనుమతించినవి. వెయిట్ చేయండి, వాటి మధ్యలో దేవుడు నీకు ఘనమైన విజయం కలుగజేస్తాడు. హల్లెలూయా. యోబుని కూడా అంతే. యోబు స్థితిని కూడా మీకు తెలుసు, యోసేపు గతి కూడా మీకు తెలుసు. కానీ దేవుడు అనుమతించినాడు, తర్వాత వారిని బహుగా ఆశీర్వదించినాడు. ఈరోజున నీ జీవితం ఎన్నిక లేని జీవితంగా ఉందా? ఎన్నిక లేని వారుగా నిన్ను చూస్తున్నారు ఈ లోకంలో. భయపడద్దు, ప్రభు నీ పక్షాన ఉన్నాడు, ప్రభు నీకు చాలిన వాడిగా ఉన్నాడు. చాలా మంది అంటారు, నాకు నిన్న ఒక ఆమె ఫోన్ చేసింది, ఇంకొక ఆమె ఎస్తేర్ రాణి అని. ఆమెని, నాన్న నీ మందిరం పక్కన కానీ నాకు ఇల్లు ఉన్నింటేనా రాత్రి పగులు నేను చర్చికి వచ్చి మా కుటుంబంతో ఉండేవాళ్ళం అని. అట్లాంటి వాక్యాలు మేము ఎప్పుడు వినలేదన్నా. యవ్వనస్తుని ఇంత చిన్న వయసులో ఇంత బలమైన వాక్యాలు, మమ్మల్ని అందరూ సంపాదించుకోవాలనో ఏదో ఒకటి మాయ మాటలు చెప్పి మోసం చెప్పి జనాన్ని అగిపించి కానుకలు తీసుకునే పాస్టర్ల కాలంలో నువ్వు ఏది ఆశించకుండా సత్యం ప్రకటిస్తున్నావు, ఇన్ని వేలు లక్షలు పెట్టి టీవీ ఛానల్లోకి వస్తూ ఉన్నావు అని చెప్పి వాళ్ళ ప్రేమను వారు వ్యక్తపరిచినారు. ఈరోజు మీకు చెప్పేది ఒకటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఎక్కడ సత్యం ఉందో అక్కడ రండి. దేవుడు ఒకవేళ మీ జీవితంలో శ్రమలు అనుమతించినా ఈ ప్రార్థనలు మిమ్మల్ని కాపాడుతాయి. హల్లెలూయా. దానియేలు ప్రార్థన సింహాల బోనులో నుంచి దేవుడు కాపాడినాడు. యోసేపు మనవి దేవుడు విని యోసేపును ప్రధానమంత్రి దేవుడు చేసినాడు. దావీదు మరి 150 కీర్తన మనం లాస్ట్ చదివితే, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతి అనే పాట ఉంటుంది. దావీదు దేవుని ఎంత స్తుతించినాడో, గొర్రెలు కాసినప్పుడల్లా ఆ స్తుతిని బట్టి దేవుడు దావీదుని కూడా రాజును చేసినాడు. హల్లెలూయా. ఎంత నమ్మకమైన వాడు దేవుడు అంటే. ఈరోజు నీ స్థితి కొంచెమే ఉండొచ్చు,
ఆ స్థితిలోనే దేవుడు నూరంతల ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. అయితే నీలో ఉన్న ప్రాచీన స్వభావం మానుకోవాలి, నీలో ఉన్న పాత బుద్ధిని మార్చుకోవాలి, పాత అలవాట్లు మార్చుకోవాలి, వ్యసనాలు మార్చుకోవాలి. ఎప్పుడు చెప్పినా ఇదే, నీ పాత జీవితం ఏం చేసుకోవాలి, నువ్వు నూతన పరచుకోవాలా. ఎవరైనా పండగకు, ఇప్పుడు దానికి ఈస్టర్ పండగకి ఎంత లేనోడైనా సరే కనీసం ఒక షర్ట్ అన్నా కొనుక్కోవాలా. ఏమ్మా, ఒక్క షర్ట్ అన్నా కొనుక్కుంటావు, కనీసం 100 రూపాయలైనా రోడ్డు మీదనే కొనుక్కొని వేసుకుంటాడు ఆపోద్దు. అవునా కదా? చూడండి, ఒక పండగ ఆపోద్దు మీరు కొత్త వస్త్రాలు వేసుకొని ఆశపడుతున్నప్పుడు, మరి యేసయ్య మీ హృదయంలోకి వచ్చినప్పుడు మరి మీరు కూడా ఎట్లుండాలి? ఇప్పుడు కొత్తగా ఉండాలా. ఎట్లుండాలా? యేసయ్య నీలో ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఆయన సన్నిధి నీ మీద ఉంది. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజున ప్రశస్తమైన బలలో మనం చేయి వేస్తూ ఉన్నాం, నిష్కలంకమైన రక్తం మనం తీసుకుంటూ ఉన్నాం, అమూల్యమైన మరి శరీరము మనం ఈరోజు తీసుకుంటా ఉన్నాం. ఆలోచన చేయాలా, ఇంకా చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? ఈరోజు నీ కుటుంబం మారాలంటే నీ ద్వారానే సాధ్యం, నీ పిల్లలు మారాలంటే నీ ద్వారానే సాధ్యం, నీ భర్త మారాలంటే నీ ద్వారానే సాధ్యం, నీ భార్య నీ పిల్లలు మారాలంటే భర్త నీ ద్వారానే సాధ్యం. ప్రభు కోసం పాటుపడండి, కష్టపడండి, ప్రభు కోసం ప్రయాసపడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, మీ రాబడిని దీవిస్తాడు, మీ పిల్లలను దీవిస్తాడు, బలంగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రభు ఎంత నమ్మదగిన వాడంటే నిజంగా నేనైతే సాక్ష్యం చెప్పుకోగలుగుతా. ప్రతి విషయంలో దేవుడు నాకు నిజంగా ప్రతి దినము నన్ను ఆయన పోషిస్తూ ఉన్నాడు, నన్ను ఆయన కాపాడుతూ ఉన్నాడు, నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. నేను నిజంగా ఈరోజు ఉదయం అయితే ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది ప్రభా అని ఏడ్చిన, ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది ప్రభా, నాకు ఏ మూల నుంచి నువ్వు సహాయం పంపిస్తున్నావు ప్రభా, నాకు కొంచెం సహాయం కావాలి ప్రభు. నిజంగా నా మొర, నా టెన్షన్ అని చెప్పి చూశాడేమో, విన్నాడేమో, ఆయన నా అక్కర తీర్చినాడు. నిజంగా ఊహించలేదు ప్రభు విషయంలో. నా జీవితంలో దేవుడు చేసిన మేలులు, ఉపకారములు నేను చెప్పుకుంటా పోతే ఒక రోజు కూడా సరిపోదు. అన్ని మేలులతో, అంత గొప్ప భాగ్యముతో దేవుడు నన్ను నింపుతూ వచ్చాడు. నిజంగా ప్రియ దేవుని పిల్లలారా, మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు, నమ్మని వారికి శిక్ష తప్పదు. గుర్తుపెట్టుకోండి. ఈరోజున నీ కాలు ఎక్కడ ఉంది, నీ స్థితి ఎక్కడ ఉంది, నీ స్థాయి ఎక్కడ ఉంది? దేవునికి అప్పగించిన పనిని నమ్మకంగా చేసుకుంటున్నావా? నమ్మకంగా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి. ఈరోజు నేను ఒక నిశ్చయించుకున్నాను. ఏం నిశ్చయించుకున్నానంటే, మామూలుగా ఒకటి అనుకుని ఈరోజు ఉదయాన్నే ఎంత డ్యూటీలు వేసినా ఎవరు రాలేదు, పేపర్స్ ఇంకేద్దాం అనిపించింది, ఎవరు బుద్ధి వాళ్ళు చేసిన అయితే మేమే చేసుకుందాం అనిపించింది. ఒకరి మీద ఒకరు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, లేదంటే మేము చేయలేము, మేము పనిచిపోయినాం, పనులు ఉన్నాయి, వాళ్ళు ఉన్నాయి, వీళ్ళు. ప్రభు పని చేయడానికి కూడా ఆసక్తి లేదండి చాలా మందికి ఈ మధ్య కాలంలో. నా పేరు వచ్చింది కదా, నేను రాయాలి, నేను చేయాలి కదా, ఆశ కూడా లేదండి చాలా మంది జీవితాలు. ఈరోజు ఎంత దుఃఖ స్థితిలో మనం ఉన్నాం ఆలోచన చేయండి. దేవుని మందిరంలో దేవుని పని చేయడానికి కూడా మనకు ఆసక్తి లేదు, ఆశ లేదు, మాటలు వినడానికి కూడా ఆసక్తి లేదు. అదే ఒక సీరియల్ పెడితే అర్ధగంట సేపు నవ్వుతా ఈగిలించుకుంటూ చూస్తారు చాలా మంది. అదే ఒక కొత్త సినిమాకి అయితే ఈగిలించుకుంటా 2.5 గంటనే చూస్తారు. మధ్యలో పాప్కార్న్ అని దానికని దీనికని డబ్బులు పెట్టి కొంటారు కదా. దేవుని సన్నిధిలో మాత్రం చిరాకు వస్తుంటది, ఇసుక వస్తుంటది, ఏదైనా దేవుడు మాట్లాడినప్పుడు గుచ్చుకుంటూ ఉంటుంది, ఎట్టెట్లో ఉంటుంది. మందిరానికి ఎందుకు అనిపిస్తుంది. కొంతమంది బలవంతంగా వస్తారు, పోకపోతే ఏమవుతుందో, ఏమైనా దేవుడు కొడతాడేమో, ఈ వారం బల తీసుకోకపోతే ఏమైనా అవుతుందేమో, ఇట్లాంటి ఆలోచన చర్చకు వచ్చున్నారండి ఇంకా చాలా మంది. నేను చెప్తున్నాను, ఎవరైతే దేవుని యందు పరిపూర్ణమైన భక్తి చేస్తారో, పరిపూర్ణంగా ప్రభుని ఆరాధిస్తారో, ఉన్నది ఉన్నట్లుగా భక్తి చేసుకుంటూ ప్రభు నాకు నువ్వు ఉంటే చాలా ఆయన ఎవరైతే ప్రభు మీద ఆధారపడి బ్రతుకుతారో వారి జీవితంలో నా దేవుడు నిత్యము వారిని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడిన వారికి నిజంగా ఏ కొదవ నా దేవుడు చెయ్యడు, ఏ మేలు కొదవై ఉండదని వాక్యంలో ఉంది. ప్రభుని ఆశ్రయించండి, ప్రభుకు సమీపంగా ఉండండి, ప్రభు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో ప్రభు నింపిన ఆనందం ఎవ్వరు నింపలేదండి ఇంతకాలము. నువ్వు డ్యాన్స్ చేసినప్పుడు ఒక 5 నిమిషాల ఆనందం ఉంటుంది, సినిమా చూస్తే ఒక 5 నిమిషాల ఆనందం ఉంటుందేమో, కానీ నా దేవుడు నువ్వు గర్భఫలం లేదని ఏడిచి నీకు గర్భఫలం ఇచ్చాడు, అది కాదు సంతోషం. ఉద్యోగం లేదంటే నీకు ఉద్యోగం ఇచ్చాడు, అది కాదు సంతోషం. నాకు పొలం లేదంటే నీకు పొలం ఇచ్చాడు, అది కాదు సంతోషం. నాకు పశువులు లేవంటే పశువులు ఇచ్చాడు, అది కాదు సంతోషం. వస్త్రాలు లేవు ప్రభు అంటే వస్త్రాలు ఇచ్చాడు, అది కాదు సంతోషం. ఈ సంతోషం బట్టి ఆనందించుకోకుండా లోకంలో ఉన్న చిన్న చిన్న ఆనందాల కోసం దేవుడిచ్చిన ఆనందాన్ని ఈరోజు ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తూ ఈ లోకంలో ఆనందంలో మురిసిపోతా ఉన్నారు. జాగ్రత్త. ఈ లోకము శాశ్వతమైనది కాదు, దేవుడు శాశ్వతమైన వాడు, దేవుడు గొప్పవాడు, అన్ని గమనిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకో.
లేమిలో నీకు సమృద్ధినిచ్చిన వానికి నువ్వేమిస్తా ఉన్నావు? నీ జీవితం ఇస్తా ఉన్నావా? నీ బ్రతుకును మార్చుకున్నావా? ప్రభు సన్నిధిలో కూడి అని ఆరాధించగలుగుతూ ఉన్నావా? ఆలోచించి నీకు ఇచ్చిన బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చుకుంటున్నావా? నీ భర్తను లోబడి ఉంటున్నావా? నీ పిల్లలను వారి చదువులో కానీ, వారి ప్రయాసలో కానీ, వారి ప్రతి విషయంలో వారి పిల్లల భవిష్యత్తు చూసుకుంటూ ఉన్నావా? ఇంట్లో యోగక్షేమాలు, వంట వార్పులు కానీ, ఇంట్లో నీ పనులు కానీ చక్కబెట్టుకోవడం ఎట్లుంది నీ పరిస్థితి? కేవలం భక్తి చేయడమే కాదు, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వేం చేయాలా? సక్రమంగా నెరవేర్చాలి. ఏది కూడా భారంగా తీసుకోవద్దు. ఈ లోకంలో ప్రయాసపడదు దేనికోసం. దేవుడు ఇచ్చిందంత తృప్తిపడి, ప్రభువా నాకు నువ్వు ఉంటే చాలు నాయన, నువ్విస్తే నాకు చాలు, నువ్విస్తే నేను దీవించబడతా, నువ్విస్తే నాకు సంతోషం, అంతే. అప్పుడు దేవుడు మనల్ని నిజంగా అంచెలంచెలుగా నా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకటేసారి మిచ్చనెక్కలేం. మిచ్చనెక్కాలంటే ఎట్లా ఎక్కాలా? ఒక్కొక్కటి ఎక్కుతూ పైకి ఎక్కాలా. ఒకటేసారి పైకి ఎక్కినాం అనుకో ఏమవుతుంది? కాళ్ళు చేతులు పట్టకపోతే, వాటం పడితే కిందకు జారి పడిపోతాం. కాబట్టి దేవుని ఆశీర్వదించాలంటే స్లో ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి నీ ప్రార్థన వినకపోవచ్చు. నా దేవుడు ఎందుకు వినలేదు ప్రభు అని అడుగు. ఏ పాపం ఉంది ప్రభు నాలో అని అడుగు. ఎందుకు ప్రభు నా పనులు ఆగిపోయినాయని దేవుని అడుగు. అప్పుడు దేవుడు నీకు ఏదో ఒకటి చెప్తాడు, ఆయన స్వరం వినిపిస్తాడు. ఒప్పుకో, పాప క్షమాపణ పొందుకో. ప్రభు నన్ను పరిహరించు, నా పాపములు విమోచించు ప్రభు. నిజంగా ఎవరైతే రక్తంలో కలగబడతారో వారికి నిజంగా దేవుడు నిజంగా ఏది ఇబ్బంది పెట్టాడండి. అన్ని తగిన సమయంలో అన్ని అందిస్తూ ఉంటాడు. నాకు ఈరోజు ఉదయం నిజంగా 2000 చాలా అవసరం వచ్చింది. నేను నాకు తెలిసిన అందరికీ ఫోన్లు కొట్టినా, ఒక 2000 ఫోన్పే కొడతారా, ఒక 2000 ఫోన్పే కొడతారా అని. ఎవరి దగ్గర లేదు 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 అంటూ ఉన్నారు. నేను మేరీని కూడా రోజుసేపు అరిచిన, నువ్వు ఫోన్లు ఎట్లా మాడుతున్నావేమో, నువ్వు ఎట్లా చేస్తున్నావేమో, ఈ పరిచయం ఎట్లుంది ఎవరు రోజు మేరీ మీద కూడా అరిచిన. 2000 కోసం మోకరించిన, ప్రభా నాకు నువ్వు తెలియదు, ఎక్కడి నుంచి నాకు సాయం చేస్తావు, నాకు ఖచ్చితంగా 2000 కావాలి. మీకు చూపిస్తా చూడండి. నేను నాకు అది ఎన్ని గంటలకు వచ్చింది కూడా మీకు చూపిస్తా చూడండి. అది కూడా ఎందుకు అడిగినానంటే, పెయింట్ వాళ్ళకి అక్కడ కడప నుంచి వచ్చే అడ్వాన్స్ కావాలన్నారనమాట. అన్నప్పుడు నేను మోకాలని ప్రభుని అడిగితే, ప్రభు చూడండి ఎక్కడి నుంచి నాకు సహాయం వచ్చింది. ఎన్ని గంటలకు వచ్చిందని చూడండి. 7:43 అంటే ఎన్ని గంటలకు వచ్చింది? 7:45 ఎంత వచ్చింది అమౌంట్ చూడండి. ఎంత వచ్చింది? ఈ 2000 నేను ఎవరు కొట్టినాను కూడా చూపిస్తాను చూడండి. వచ్చింది ఎట్లా కొట్టాను చూడండి. ఎన్ని గంటలకు కొట్టిన టైం చూడండి. ఇప్పుడు 7:54 జై లక్ష్మ 2000 డెబిట్. అంటే ఇప్పుడు నా అవసరం ఎవరు తీర్చినారు చెప్పండి? ఎవరు తీర్చినారు చెప్పండి అమ్మా? ఎవరు తీర్చినాడు? దేవుడు తీర్చినాడు. మీ అవసరాలు కూడా ఎన్నో తీర్చినాడు అమ్మ. నమ్మకంగా ఉండండి. మనుషులు మిమ్మల్ని ద్వేషించినా, నన్ను ద్వేషించిన ఎవరు లేరు. నన్ను మ్యాక్సిమం అందరూ ద్వేషిస్తానే ఉంటారు. అబ్బా పెద్ద చెప్తాడు, అబ్బా ఇదబ్బా. మనుషులు ద్వేషించిన, పోయిన వారం కూడా చెప్పిన, మనుషులు నిన్ను ద్వేషించిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. మనుషుల కోసం తాపత్రయం పడ్డావు అనుకో, మనుషులు నీకేం చేస్తారంటే లాస్ట్కి ఇట్నే అయిపోయా, ఏముండదు నీ కాడ, మొత్తం ఊడ్చుకొని పోతారు అంతా. ఏరా పొద్దు నీకు చేసినా కదరా, ఏమిరా ఏం చేసినావు, అయిపోయా మాట. అంటే మనం గమనించాలి. చాలామంది ఈ రోజున ప్రభు మీద ఆధారపడుకోకుండా లోకం మీద ఆధారపడి ఇష్టానుసరణ జీవితం జీవిస్తూ ఉన్నారు. ప్రభు అందుకే ఈరోజు మీతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సత్యం మనల్ని కాపాడుతుంది. సత్యమును పట్టుకొని చేత బైబిల్ పట్టుకోండి. వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు.